అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా ఆది శంకరాచార్యుల వారు బోధించినటువంటి ఉపమాన జ్ఞాన సందేశాలలో ఇంకొక సందేశం గురించి ఈరోజు తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. ప్రకాశమే దట్టమైన చీకటిని పారద్రోలుతుంది. అలాగే ఆత్మ నేను అనే జ్ఞానం దేహమే నేను అనే భ్రాంతిని నశింప చేస్తుంది. దీని గురించి కొంచెం వివరించుకుందాం. ఉపమానం ఏమిటి అంటే, ప్రకాశమే దట్టమైన చీకటిని పారద్రోలుతుంది. అది ఉపమానం. మీరు చూడండి, సూర్యోదయం అయిందనుకోండి, కృష్ణంతా ప్రకాశిస్తుంది. అప్పటిదాకా ఈ ప్రపంచం చీకట్లో ఉంది. మరి నిజంగా చీకటిలో జీవించడం చాలా దుర్భరం. చాలా కష్టం. అందుకే ఎవరికి వారు సూర్యప్రకాశం లేకపోయినా ఏదో ఒక దీపాన్ని వెలిగించుకుంటారు. ఎందుచేతనంటే చీకట్లో జీవించడం చాలా దుర్భరం. మీరు కావాలంటే
మీరు ఒక్కసారి ఊహించుకోండి. సడన్గా కరెంట్ పోయింది. మీ ఇంట్లో అగ్గిపెట్టి లేదు, దీపం లేదు, బ్యాటరీ లైట్ లేదు. ప్రయత్నించారు కానీ వెలిగించుకోవడానికి అవకాశం లేదు. చాలాసేపు ఎదురు చూశారు. ఎంతసేపు చూసినా కరెంట్ రాలా. సరిగ్గా భోంచేద్దామనుకున్న సమయం. అంచేత ఏం చేశారంటే అలాగే ఏదో తిప్పలబడి ఆ భోజన కార్యక్రమం పూర్తి చేద్దామనుకున్నారు. చూడండి, ఆ కనిపించని చీకట్లో భోజనం చేయాలి అంటే ఎంత ఇబ్బందో ఒక్కసారి ఊహించుకోండి. తడువుకుంటూ వెళ్ళాలి. ఎక్కడున్నాయో కనపడవు. ఒకదాని కోసం ఎదుగుతుంటే ఇంకోటి పడిపోతూ ఉంటుంది. వంట చేసిన గిన్నెలు ఎక్కడున్నాయో అర్థం కావు. అవి తెచ్చుకోవాలి, కంచాలు తేవాలి, గ్లాసులు తేవాలి, ఎన్ని తేవాలి, ఇవన్నీ పేర్చాలి అంటే ఆ టేబుల్ మీద ఎంత శ్రమ. ఓ చేతితో తడువుకుంటూ ఇంకో చేతితో చేయాలి. కంచంలో ఆ కూరలు పచ్చళ్ళు వడ్డించుకోవాలంటే కంచంలో వేస్తున్నారు, నేల మీద వేస్తున్నారు తెలీదు, బయట వేస్తున్నారు. అందులో మిరపకాయలు ఉన్నాయో తెలీదు, లేవో తెలీదు. అవి ఏరుకోపోతే తింటే అవి మళ్ళా వాటి కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పక్కర్లేదు ఏది, ప్రతి విషయం కూడా ఎంత ఇబ్బందికరమో చూడండి. అలా నానా తిప్పలు పడుతుంటే సడన్గా కరెంట్ వచ్చింది. నిజంగా అప్పుడు చూడండి ఎంత హాయిగా తృప్తిగా మీరు ఆ భోజనం పూర్తి చేస్తారో ఊహించండి. అలాగే అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు, జ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తారు. అజ్ఞానము అంటే దేహమే నేను అనే భ్రాంతి. దేహమే నేను అనే భ్రాంతిలో మీరు జీవిస్తూ ఉంటే మీరు చీకట్లో జీవిస్తూ ఉన్నట్టే లెక్క. మీరు అనుకుంటారు, మీరు కనుక నిజంగా వెలుగులోనే జీవిస్తే మీకు దుఃఖం రాదు.
కష్టాలు రావు. మీరు చీకట్లో జీవించబట్టే కష్టాలు, ఇబ్బందులు. ఆలోచించండి ఒక్కసారి. చీకట్లో భోంచేసిన వాడికి ఎన్ని పాట్లు పడతాడో. కరెంట్ వచ్చి వెలుతురులో భోంచేసిన వాడు ఎంత హాయిగా భోంచేస్తాడు. అలాగే అజ్ఞానంలో జీవించిన వాడు దుఃఖంతో జీవిస్తాడు. దుఃఖము అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం, రకరకాల సమస్యల వల్ల కలిగే బాధ అని. అలాగే జీవిస్తాడు. ఎందుకు జీవిస్తాడండి అంటారు మీరు. ఇప్పుడు మేము అజ్ఞానంలో ఉన్నాం, ఇంచక్క వెలుతురులోనే ఉన్నాం. మరి ఎందుకు వస్తున్నాయి మీకు కష్టాలు, సమస్యలు ఎందుకు వస్తాయి? ఎక్కడికి వెళ్ళినా సమస్యల గురించి చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మనం జ్ఞానం గురించి చెప్తే మాకు కావాల్సిన సమస్యలండి, జ్ఞానం మేమేం చేసుకుంటామండి అంటున్నారు. ఆ సమస్యల గురించి చెప్పే వాళ్ళ దగ్గర పరిగెడుతున్నారు. మరి అజ్ఞానంలో ఉంటే ఎందుకు ఉంటుంది దుఃఖం? ఎందుకుంటుంది అంటే అజ్ఞానం ఏమిటో, అజ్ఞానం అంటే ఏమిటో మీరు తెలుసుకుంటే దుఃఖం ఎందుకుందో మీకు అర్థమవుతుంది. అజ్ఞానము అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, నేను దేహము అనే భ్రాంతి. ఈ దేహమే నేను అనే భ్రాంతే అజ్ఞానం. ఎప్పుడైతే ఈ దేహం నేను అనే భ్రాంతిలో మీరు ఉంటారో, జీవిస్తూ ఉంటారో, ఇతరులు వేరు, ఇతరులంతా వేరు, అన్నట్టుగానే మీరు జీవిస్తూ ఉంటారు. వారి కులం వేరు, వారి కుటుంబం వేరు, వారి మతం వేరు, వారి ప్రాంతం వేరు, వారి దేశం వేరు. వేరే రాష్ట్రం అంటారు, వేరే జిల్లాలు అంటారు, వేరే గ్రామాలు అంటారు, వేరే కుటుంబాలు అంటారు. ఇలాగే జీవిస్తారు. చూసుకోండి కావాలంటే మీరు.
మీరు దేహము నేను అనే అజ్ఞాన భావంతో మీరున్నప్పుడు అంతా వేరు వేరు అన్నట్టుగానే మీరు ప్రవర్తిస్తారు, జీవిస్తారు. ఎప్పుడైతే అంతా వేరు వేరు అనే భావంలో మీరు ఉంటారో అప్పుడే మీలో ఈర్ష్య, ద్వేషం, అసూయ, స్వార్థం, అన్నవి కలుగుతూ ఉంటాయి. ఇతరుల పట్ల వాళ్ళంతా వేరు కాబట్టి వాళ్ళందరికంటే నేను గొప్పగా జీవించాలి అనే పోటీ ఉంటుంది. వాడికంటే పెద్ద మేడ కట్టాలి, వాడికంటే పెద్ద కారు కొనుక్కోవాలి, వాడికంటే ఎక్కువ బిల్డింగులు ఉండాలి, వాడికంటే పెద్ద వ్యాపారం చేయాలి. మరి వాడిని మించిపోవాలి అని అనుకున్నప్పుడు ఎన్నో చెయ్యకూడని పనులు చేస్తారు. తప్పులు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, అధర్మంగా ప్రవర్తిస్తారు, అన్యాయంగా అక్రమంగా వాడు చేసే పనులు ఉంటాయి. చివరికి వీటి ఫలితంగా జీవితం కష్టాలతో, సమస్యలతో, బాధలతో, భరించలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది? అంటే అజ్ఞానం వల్లే. అంటే
ఇతరులు వేరు అనుకోవడం వల్లే. ఆ భావం ఎందుకు కలిగింది? వేరు అనే భావం నేను దేహం అని అనుకోవడమే. ఎందుకు అనుకుంటున్నావు? అజ్ఞానం వల్ల. మరి నువ్వే కనుక జ్ఞానం పొందితే అంటే నేను దేహం కాదు, నేను ఆత్మను, అందరూ ఆత్మలే, అందరూ ఒకటే, అందరూ సమానమే అనేటువంటి స్థితిలో నువ్వు ఉంటే నీకు ఎవ్వరి మీద ద్వేషం ఉండదు. అంతా ఒకటైనప్పుడు వాణ్ణి ద్వేషిస్తే నిన్ను నువ్వు ద్వేషించుకున్నట్టే. వాడి మీద నువ్వు అసూయ పడితే నీ మీద నువ్వు అసూయ పడినట్టే. ఆశ ఉండదు, పోటీ ఉండదు, తప్పులు ఉండవు, అధర్మంగా వ్యవహరించవు, సృష్టి విరుద్ధమైన పనులు చేయవు. అప్పుడు కష్టాలు ఎందుకు ఉంటాయండి? సమస్యలు ఎందుకు వస్తాయి? బాధలు ఎందుకు ఉంటాయి? అప్పుడు జీవితం అంతా ఆనందమే. ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచమంతా ఎందుకు యుద్ధాలతో తల్లడిల్లుతున్నాయి? డైరెక్ట్గా యుద్ధాల వల్ల బాధలు పడుతున్న వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటే, యుద్ధం లేకపోయినా రకరకాల ఇబ్బందులతో బాధలు పడుతున్న వారి పరిస్థితి ఇంకో రకంగా ఉంది. మొత్తం మీద ప్రతి ఒక్కరూ బాధలు పడుతున్నారు. ఎక్కడో అరబ్ కంట్రీస్లో యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధం లేని భారతదేశంలో హాయిగా గ్యాస్ మీద వంట వండుకునేవాళ్ళు కట్టెల పొయ్యతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చూడండి.
మరి చాలా దేశాల్లో అభివృద్ధి చేసుకుని మంచి మంచి సౌకర్యాలతో జీవించాలని ఒక పక్క ఎంతో పాట్లు పడుతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ద్వేషం వల్ల, ఇతరులు వేరే అనుకోవడం వల్ల, ఈ యుద్ధాలు చేస్తున్నటువంటి వాళ్ళు అరబ్ దేశాల్లో అపారమైన సంపద కలిగి ఆకాశ హర్మ్యాలతో తొలతూగుతూ ఉండేవాళ్ళు అవన్నీ నాశనం చేసుకుంటున్నారు. ఓ పక్క ఎదగాలని చూసేవాళ్ళు కొంతమంది, ఇంకో పక్క ఎదిగిన వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి? అజ్ఞానమే దీనికి కారణం. అంటే ఈ దేహం నేను అన్న భ్రాంతి భావన అదే అజ్ఞానం. గుర్తెట్టుకోండి. ఇంకా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి అజ్ఞానంతో చేసేవి. అజ్ఞానంలో ఉండే ఆ జంతువులు వేరే అనుకుంటున్నారు, వాటిని చంపుతున్నారు, వాటి మాంసం తింటున్నారు. ఆ పాపానికి ప్రపంచంలోని హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఎందుకు ఇన్ని హాస్పిటల్స్? ఎందుకు అంటే అజ్ఞానమే కారణం. అజ్ఞానము అంటే నేను దేహము అనే భావం. ఎంత తేడా చూడండి. అజ్ఞానంలో జీవించడానికి జ్ఞానం పొందడానికి ఎంత తేడా ఉందో. మరి శంకరాచార్య వారు ఇటువంటి ఇబ్బందికరమైన అజ్ఞానం నుంచి బయటపడడానికి అద్భుతమైన ఉపమానం ఇచ్చారండి. ఆయన ఏం చెప్పారు అంటే, ప్రకాశమే దట్టమైన చీకటిని పారద్రోలుతుంది అన్నారు.
చీకటి పోవాలి అంటే ప్రకాశం తప్ప వేరే మార్గం లేదు. అలాగే అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం పొందడం తప్ప వేరే మార్గం లేదు. జ్ఞానము అంటే నేను ఆత్మను అన్న భావన. నేను ఆత్మను అన్న భావన ఎంత తేడా ఉందో చూడండి, అజ్ఞానానికి జ్ఞానానికి. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఉన్నవాడే వెలుగులో జీవిస్తున్నట్టు, జ్ఞానం లేని అజ్ఞాని ఎప్పుడూ చీకటి జీవితమే. అంచేత ఎప్పుడైనా సరే అజ్ఞానం తొలగించుకొని జ్ఞానం సంపాదించుకోవాలి. ఏమిటి జ్ఞానము అంటే నేను ఆత్మను అన్న భావమే జ్ఞానం. నాకు పత్రి గారి మీద ఎందుకు ఇంత అభిమానము గౌరవము అంటే 23 సంవత్సరాల క్రితం ఆయనతో నాకు పరిచయం అయినప్పుడు ఆయన నాతో చెప్పింది ఇదే. ఈ అజ్ఞానము జ్ఞానం అని ఏం చెప్పలా, సింపుల్గా చెప్పారు. నువ్వు దేహం కాదయ్యా అన్నారు. ఆశ్చర్యపోయాను నేను, దేహం కాకపోవడం అంటే. ఎవరండి నేను అన్న. నువ్వు ఆత్మవయ్యా అన్నారు. అదే ఆయన చెప్పింది. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, అంటే దేహం నేననే భ్రాంతిలో ఉన్నావు, కానీ నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి అంటే నువ్వు ఆత్మ అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి అన్న విషయం ఇండైరెక్ట్గా చెప్పారు ఆయన. ఆ ఒక్క సెంటెన్స్ అండి, ఆ ఒక్క మాట మొత్తం నా జీవితాన్ని మార్చేసిందండి. పూర్తిగా యూటర్న్ తిరిగిపోయిందండి. అక్కడ పడిందండి బీజం. ఒక్క మాటతో, గొప్పవాళ్ళు ఒక్క మాటలో ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. ఊరికి అలా కనిపిస్తారు వాళ్ళు. చాలండి వాళ్ళు ఒక్క మాట. విలువ కట్టలేని మాటలు చెప్తారు. వాటిని మనం జాగ్రత్తగా ఆలోచించి విశ్లేషణ చేసుకుని అర్థం చేసుకుని ఆచరిస్తే ఎంత మారిపోతాయండి మన జీవితాలు.
చాలామంది ఇలాంటి మాటలు ఆయన చెప్తూ ఉంటే అర్థం కాక ఆయన ఏం చెప్పలేదు అనుకుంటారు. ఇంతకన్నా చెప్పవలసింది ఏముందండి జీవితంలో? నేను అందుకే ఆయన మాటల్ని వదిలిపెట్టేవాడిని కాదు. ఆయన నోట్లోంచి ఏం వస్తుందా అనే ఎదురు చూసేవాడిని. మూర్ఖులకి, అజ్ఞానులకి సామాన్యంగానే కనిపిస్తాయి ఆయన మాటలు. ఇప్పుడు ఆ అనుభవం నాకు కూడా కలుగుతుంది. ఇప్పుడు నేను ఎన్నో చోట్లకి వెళ్తున్నాను, ఎన్నో ఊళ్ళు తిరుగుతున్నాను. ఎంతోమంది ఇళ్ళకి వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎన్నో చెప్తూ ఉంటాను. కానీ విచిత్రం ఏంటంటే నేను చెప్పే మాటల మీద వాళ్ళ దృష్టి ఉండదు. ఎంతసేపు వాళ్ళ దృష్టి వేరే ఉంటుంది. అంచేత నేను చెప్పినవి వాళ్ళకి అర్థం కాదు. నేను ఒకటి చెప్తూ ఉంటే వాళ్ళ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కో సందర్భంలో గట్టిగా తిట్టడం కూడా జరిగింది. ఇటువంటి గురువు మీ దగ్గరికి వచ్చి మీకు అవసరమైన మాటలు చెప్తూ ఉంటే మీకు బుద్ధి ఉందా? ఎంతసేపు మీ గోలు చెప్తారేటి? మీ బోధల కోసం నేను వచ్చాను అక్కడికి. అని ఒక్కోసారి తిట్టడం కూడా జరిగింది. ఎంత మూర్ఖులండి వీళ్ళు! ఆశ్చర్యపోతూ ఉంటాను. అంతటి జ్ఞాని మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి? వాళ్ళకి అర్థం కాదు. అలా ఉన్నారు. పత్రి గారు రోడ్డు అమ్మట వెళ్తుంటే ఊరేగింపులో ఎవడూ పట్టించుకోలేదు. ఆశ్చర్యపోయాను, ఎంత మూర్ఖులు వీళ్ళంతా అని. పోలే బయటి వాళ్ళంటే అంతే. మన ధ్యానుల ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ గోల తప్ప, వాళ్ళ సంసారము, వాళ్ళ సమస్యలు, వాళ్ళ గోలే తప్ప, వాళ్ళ పిల్లలు, జ్ఞానపరమైన ప్రశ్నలు ఏమైనా వేస్తారు అంటే కనిపించట్లేదు నాకు.
అంచేత గుర్తెట్టుకోండి, శంకరాచార్య వారు ఏం చెప్పారు అంటే, ఆత్మ నేను అనే జ్ఞానమే దేహం నేను అనే భ్రాంతిని నశింపచేస్తుంది. సహజంగా ఎవరైనా చనిపోయినప్పుడు ఆత్మ పైన గాలిలో ఉంటుంది, ఆ గదిలోనే. కింద కదలకుండా శరీరం ఉంటుంది, శవమైనటువంటి శరీరం ఉంటుంది. అప్పుడు పైన ఉన్న ఆత్మకి తెలుస్తుంది ఏమని, ఆ శరీరం నేను కాదు, పైన ఉన్నటువంటి ఆత్మే నేను అన్న సంగతి. అప్పటిదాకా అజ్ఞానంలో ఉన్నవాడు, చీకట్లో ఉన్నవాడు వెలుగులోనికి వచ్చినవాడు అవుతాడు. ఈ జ్ఞానం పొందుతాడు అక్కడ, ఆ చనిపోయాక. అక్కడ వాస్తవంలో జీవిస్తాడు. కానీ అక్కడ తెలుస్తుంది దేహం నేను కాదు అని, నేను ఆత్మను అని. కానీ చనిపోయిన తర్వాత తెలుసుకున్నంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదండి. గుర్తుపెట్టుకోండి, ఏమీ ప్రయోజనం లేదు. కానీ ఎవరైతే ఈ సత్యాన్ని జీవించి ఉండగానే తెలుసుకోగలుగుతారో, ఆచరించగలుగుతారో వారండి అదృష్టవంతులు. అది ఎవరి వల్ల సాధ్యము అంటే, ఒక సద్గురువు వల్లే సాధ్యం. అందుచేత ఎవరి జీవితంలోకి అయితే సద్గురువు ప్రవేశిస్తాడో వారి జీవితం ధన్యమైనట్టే. ఎందుచేతనంటే సద్గురువు ఒక్కడే ఈ సత్యాన్ని బోధించగలడు. మరి నిజంగా మీరందరూ మా ఇద్దరిని ఆశ్రయించారు, నన్ను, మేడంని. చాలా అదృష్టవంతులు మీరు. చీకట్లోంచి వెలుగులోకి రండి, తెలుసుకున్నారు, ఆచరించండి. అదృష్టవంతులు కండి. శంకరాచార్య వారు చెప్పినటువంటి అద్భుతమైన సత్యాన్ని అర్థం చేసుకోండి.
వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటలో ఎంత అర్థం ఉంటుందో తెలుసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.